ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, రేపటి నుండి బస్సులు బంద్. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్న ముఖ్య సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో కానీ ప్రపంచంలో కానీ ప్రతి ఒక్కరిని సమయానుసారంగా గమ్యస్థానాలకు చేరవేసే కీలకమైన విషయాలలో బస్సుల పాత్ర కూడా ఎంతగానో ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సోదరీమణులకు ఎన్నో ప్రయోజనాలను అందించింది. కానీ బస్సులను నడిపే కార్మికులు, ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నారని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు. అయితే ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తీరని దెబ్బగానే చెప్పుకోవచ్చు. 7వ తారీఖు నుండి ఆర్టీసీ అభ్యర్థులు సమ్మె చేస్తారని సమాచారం. అదేవిధంగా తమ విన్నపాలను సీఎం రేవంత్ అన్న, అదేవిధంగా ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ తమ విన్నపాలను పరిశీలించి సరైన హామీలు ఇస్తే మాత్రమే బస్సులు నడుపుతామని, లేకపోతే 7వ తారీఖు నుంచి బస్సుల సమ్మె పూర్తిగా కొనసాగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా గమ్యస్థానాలకు ఎవరూ చేరుకోకపోవడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆర్టీసీ జేఏసీ వెంకన్న పేర్కొనడం అయితే జరిగింది. అయితే దీనిపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించి బస్సులను యథావిధిగా నడిపే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి గమ్యస్థానాలకు వెళ్ళేవారు ఇది దృష్టిలో ఉంచుకొని వెళ్ళాలని కోరుతున్నాను.